ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కళ్యాణ్ గడి గొంతులాగుందే. అంతా నా భ్రమ అనుకుంటా. అభి, వాటర్ బాటిల్ తెస్తావా? అలాగే. అంతా మిస్టరీగా ఉందబ్బి. అవును జనని, అప్పటిదాకా మా వెనకే వస్తున్నది సడన్ గా ఎలా మాయమైంది? నో డౌట్ అబ్బి, ఇది ఎవరో కావాలని చేసింది. ఐశ్వర్యని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది? అది తేలాలంటే మన ఒక్కళ్ళ వల్ల కాదు, పోలీస్ హెల్ప్ తీసుకోవాలి. అయితే ఆలస్యం చేయడం ఎందుకు? పద, స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. నోనో, కంప్లైంట్ ఎలా పడితే అలా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. ఆడపిల్ల విషయం కదా, ఈ మ్యాటర్ పబ్లిక్లోకి వెళ్లకుండా ఇన్వెస్టిగేట్ చేసే అదే మనకి తెలిసిన పోలీస్ ఆఫీసర్కి చెప్పాలి. బావగారికి తెలిసిన పోలీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళెవరైనా నీకు తెలుసా? నాకేమంత బాగా తెలీదు. రఘుబాబు గారికి తెలుసుంటుంది కదా? తెలుసు, కానీ రఘు అన్నయ్య కంప్లైంట్ ఇస్తే ఆ విషయం పెద్దన్నయ్యకి తెలిస్తే రఘు అన్నయ్య మీద అరుస్తాడు. నిజమే, కంప్లైంట్ ఇచ్చిన విషయం బావగారికి తెలియకుండా మేనేజ్ చేయమని చెప్దాం. ఏమంటావు? నాదేమీ లేదు, పాపం రఘు అన్నయ్య మాట పడతాడనే ఆలోచిస్తున్నాను. అభిజనని వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. ఐశ్వర్యకేదో అయింది. అక్క కంగారు పడకక్క, వెళ్ళిన చోట వెంటనే పని కావాలంటే కాదుగా. అవునక్క, 4 చోట్ల ఎంక్వైరీ చెయ్యాలి కదా. ఊరుకో అక్క, కంగారు పడుకో. ఏమి కాదక్క, ఐశ్వర్యకేం కాదు. టెంపుల్ దగ్గర సీసీటీవీలో రికార్డ్ అయి ఉంటుంది, చూద్దామని వెళ్ళారు కదా. అక్కడ వాళ్ళు ఆ ఫుటేజ్ చూపించారో లేదో. అవునక్క, అలాంటివి అంత తేలిగ్గా అయ్యే పనులు కాదు కదక్కా. ఏమోనే, కుడి కన్ను తెగ అదురుతోంది. ఐశ్వర్య ఏదో పెద్ద ప్రమాదంలో ఉందనిపిస్తోంది. అయ్యో, పోనీ మరిది గారు, మీరు కాస్త అలా వెళ్ళి చూడండి. మేము వెళ్ళి కాల్ చేస్తామని జనని చెప్పి వెళ్ళింది కదా వదినా. ఇప్పుడు నేను బయటకు వెళ్తే? అవునక్క, ఇంట్లో ఎవరో ఒక మగాళ్ళు ఉండాలి కదా. ఐశ్వర్య ఎక్కడుంది? వచ్చేస్తుందక్క. ఎప్పుడు వస్తుంది? వస్తుందక్క. అక్క ఏడోకక్క. ఇలాంటి సమయంలో అన్ని ఆలోచిస్తూ లేట్ చేయడం కరెక్ట్ కాదభి. సరే, ఎప్పుడు
వస్తుంది. ఆగక్క, ఊరుకో, వచ్చేస్తుందక్క. వదిన, అభియే కాల్ చేస్తున్నాడు. హలో అభి. అన్నయ్య, జనని మాట్లాడుతుంది. హలో బావగారు, గుడి దగ్గర అంతా ఎంక్వైరీ చేశాం, సీసీ ఫుటేజ్ కూడా చూసాం. అసలు ఐశ్వర్య ఎలా కనిపించకుండా పోయిందో, ఎటు వెళ్ళిందో అర్థం కావడం లేదు. అయ్యో, మరిది గారు ఏమైందండి? చెప్తాను వదిన. హలో, నువ్వు చెప్పు జనని. మ్యాటర్ సీరియస్ అనిపిస్తోంది, కాబట్టి మీరు ఒక పని చేస్తారా? ఏం చేయమంటావు? పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. ఇప్పుడే ఇస్తాను. బావగారు, కంప్లైంట్ ఇవ్వడం అంటే స్టేషన్కి వెళ్ళి ఇవ్వడం కాదు. మీకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ఉంటే ఆయనతో చెప్పండి. అసలే ఆడపిల్ల విషయం కాస్త సీక్రెట్గా ఉంచి ఎంక్వైరీ చేయమని చెప్పండి. అలాగే, ఇప్పుడే చేస్తాను. మరిది గారు ఏమైంది? మరిది గారు ఏం చెప్పింది? పోలీసులకు చెప్పమంది. పోలీసులకు చెప్పమందా? అంటే ఐశ్వర్య కనిపించలేదా? ఐశ్వర్య. సరే, మనం ఇప్పుడు ఏం చేద్దాం? పద వెళ్దాం. అభి ఆగు. ఏంటి? నీతో మాట్లాడాలి అభి. ఏం మాట్లాడాలి? కొన్ని ప్రశ్నలకి నాకు నీ నుంచి సమాధానం కావాలి. అడుగు. నీకేమైంది? అర్థం కాలేదు. అపూర్వకి హాస్పిటల్లో అంత పెద్ద ట్రీట్మెంట్ జరుగుతుంటే నువ్వు హాస్పిటల్కి ఎందుకు రాలేదు? నీ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. రింగ్ అయినప్పుడు నువ్వు అటెండ్ చేయలేదు. ఏమైంది? ఎందుకు అలా చేసావు అభి? చెప్పభి. నువ్వు హాస్పిటల్కి రాకపోయేసరికి నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? సరస్వతి అక్క వాళ్ళు అభి ఏడి రాలేదేంటని అడుగుతుంటే వాళ్ళకేం చెప్పాలో తెలియక నేనెంత స్ట్రగుల్ ఫేస్ చేశానో తెలుసా? చెప్పు, ఎందుకు రాలేదు? అది ఆగావేంటి? చెప్పు. అంటే అది సరే, అంత అమౌంట్ హాస్పిటల్ ఎలా కట్టావు? ఎక్కడి నుంచి తెచ్చి కట్టావు? హాస్పిటల్ క్యాష్ కౌంటర్లోని వ్యక్తి నువ్వే క్యాష్ కట్టావని చెప్పారు. కట్టిన వాడివి ఆ విషయం నా దగ్గర ఎందుకు దాచావు? చెప్పబి, నాకు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కావాలి. నేను యాడ్లో నటించడానికి నక్షత్ర 2 కంపెనీల్లో కాంట్రాక్ట్ కుదిర్చిందని, వాళ్ళు డబ్బు ఇచ్చారని, ఆ డబ్బే హాస్పిటల్లో కట్టారని జననికి ఎలా చెప్పాలి? చెప్తే జనని అర్థం చేసుకుంటుందా? నాకొక్క మాట కూడా చెప్పకుండా ఆ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ మీద సంతకాలు ఎలా చేశారని అడిగితే ఇప్పుడు అది పెద్ద చర్చకి దారితీస్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విషయాలు చెప్పడం కరెక్ట్ కాదు. ఏంటబ్బి ఇంతలా ఆలోచిస్తున్నావు? చెప్పు. ఇప్పుడే చెప్పాలా? తర్వాత కూడా చెప్పచ్చా? ఇప్పుడు చెప్పడానికి ఏంటి? ఏముంది, ఏమీ లేదు. కానీ ప్రస్తుతం మనం ఐశ్వర్యకి ఏమైందో తెలుసుకునే పని మీద ఉన్నాం కదా. ఇప్పుడు నేనేం చెప్పినా నీకు అర్థం కాదు కాబట్టి ముందు ఈ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత చెప్తాను. ఒక మాట చెప్పు. ఏంటి? నా దగ్గర నువ్వేం దాచడం లేదుగా? నీ దగ్గర నేనెందుకు దాస్తాను? అసలు ఏం జరిగిందో చెప్దాం అనుకునే లోపు ఐశ్వర్య కనిపించడం లేదు. అంతకు మించి ఏమీ లేదు జనని. నమ్మొచ్చా? నా మీద నమ్మకం లేదా? సరే, పద వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? ఇంటికి వెళ్దాం, పద. ఐశ్వర్య, 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 ఎక్కడ ఎక్కడ నా కూతురు ఎక్కడ? ఏం శివరాం, కనపడిందా నీ కూతురు? పాపం వెతికి వెతికి అలసిపోయారు శివరాం గారు. నీకింకా నా మీద అనుమానం పోకపోతే నా ఫ్యాక్టరీలు, వెంచర్లు, ఆఫీసులు అన్ని చోట్ల వెతుక్కో. ఏయ్ ప్రమిళ రాణి,
నా కూతుర్ని దాచేసింది నువ్వే అని నాకు బాగా తెలుసు. అవునా? ఈ మధ్య జ్యోతిష్యం కూడా చెప్తున్నావా శివరాం? నా కూతుర్ని అడ్డం పెట్టుకుని నన్ను సాధించాలని చూస్తున్నావేమో. కిడ్నాపులు చేసి సాధించే టైపు కాదు ప్రమీలారాణి గారు. మా మమ్మీ ఏదైనా క్లాస్గా చేస్తుంది తప్ప మాస్గా చేయదు. అది కూడా ఫేస్ టు ఫేస్ చేయడమే నా స్టైల్. ఈ డొంక తిరుగుడు చేష్టలు ఈ ప్రమీలారాణికి పడవు. హే, నీ గురించి నాకు తెలీదా? మర్యాదగా నా కూతుర్ని ఎక్కడ దాచావో చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి నాకు తెలీదని? ఏయ్!